హాయ్ అండి. ఇక్కడ సన్నటి థ్రెడ్ పైపింగ్తో చిన్న పఫ్ హ్యాండ్స్తో చాలా చక్కగా స్టిచ్చింగ్ అనేది బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా చాలా ఈజీ మెథడ్లో పఫ్ హ్యాండ్స్ అయితే 2 మెథడ్లు చెప్పానండి. ఎలా ఈజీగా అనిపిస్తే మీరు అలా వేసుకోవచ్చు. మొత్తం స్టిచ్చింగ్ వీడియో చూశాక నచ్చింటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 1.5 ఇంచ్ మందంతో క్రాస్ పట్టి క్లాత్ తీసుకున్నాను. అవన్నీ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇదేంటంటే థ్రెడ్ పైపింగ్ కోసం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ కోసం సన్నటి 1.5 ఇంచ్ మందం క్లాత్, గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. షైనింగ్ క్లాత్ అనమాట. ఇది పట్టు ముక్కలు అంటారు కదా, అవి. ఆ క్లాత్ తీసుకొని మొత్తం కూడా వన్ సైడ్ జాయిన్ చేసేయాలి. ఇలాగా ఖర్చులన్నీ ఒకెళ్ళి వచ్చేలాగా జాయిన్ చేయండి. ఎప్పుడైనా సరే ఖర్చులన్నీ ఒకెళ్ళి వచ్చేలాగా జాయిన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ క్లాత్ని రెడీగా పెట్టుకుంటున్నాను, తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, మొత్తం ఖర్చులు కూడా ఒకెళ్ళి వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే, కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే ఖర్చుల దగ్గర కట్ చేసేయండి. ఇలా చూడండి, ఇవన్నీ కట్ చేసేసి క్లాత్ని రెడీగా పెట్టేసుకొని ఖర్చులకి వెళ్ళి ఇలా చూడండి సాగుతుంది. అంటే నేను క్రాస్గా తీసుకున్నాను క్లాత్. ఖర్చులు అన్నీ ఒక కెళ్ళి వచ్చేలా చూసుకొని ఖర్చులకి వెళ్ళి ఒక పాదం మందం హోల్డ్ చేసుకుంటూ మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక పాదం మందం ఖర్చుతో వన్ సైడ్ హోల్డ్ చేసేయండి. ఒక సైడ్ క్లోజ్ చేసేయాలి, ఇంకో సైడ్ థ్రెడ్ పైపింగ్ చేయాలి. చూసారు కదా, అలా మొత్తం కూడా క్లాత్ని రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి, కటింగ్ వీడియో చూడకపోతే కనుక నేను లాస్ట్లో ఎండింగ్లో ఇస్తాను. కటింగ్ వీడియో చూడండి. కటింగ్ చేసేసి గమ్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను మొత్తం కూడా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ డాట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ మందంతో 3 ఇంచెస్ హైట్తో బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా హోల్డ్ చేసుకొని ఇట్లాగా మొత్తం కొత్తగా వచ్చేటట్టు కుట్టండి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కూడా పట్టుకునేలాగా చూసుకోండి. చూసారు కదా, ఇలాగ కుట్టేసేసుకొని ఒకసారి గోతుతో రఫ్ చేసేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నడుం పట్టి క్లాత్ తీసుకున్నాం కదా, అది 2 జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ చేసేసి జాయింటింగ్కి వెళ్ళే ఒక పాదం మందం ఖర్చుతో హోల్డ్ చేసుకుంటూ మడతెట్టుకుంటూ కుట్టుకుంటున్నాను. జాయింటింగ్కి వెళ్ళే రావాలండి పాదం మందం ఖర్చుతో హోల్డ్ చేసేది. చూసారు కదా, ఇలాగా నడుం పట్టి అనేది తయారు చేసేసాను. ఇప్పుడు నడుంకి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. చూడండి, మెయిన్కి వెళ్ళి పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కూడా చిన్నగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా ఖర్చులు పైకి వచ్చేలాగా, ఇప్పుడు మనం హోల్డ్ చేసి కుట్టాం కదా, అది కూడా పైకి వచ్చేలాగా చూసుకుంటూ ఇలా ఒక పాదం మందం కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ అంటారు. టాప్ స్టిచ్ అనేది ఖర్చులన్నీ కూడా నడుం పట్టి మీద పడేలాగా, మెయిన్ క్లాత్ మీద అస్సలు పడకూడదండి. బాడీ పార్ట్ మీద అస్సలు పడకూడదు. మెయిన్ క్లాత్ మీద పడకుండా మొత్తం కూడా ఇప్పుడు నడుం పట్టి జాయిన్ చేసాం కదా, ఆ జాయిన్ చేసిన నడుం పట్టి మీద పడేలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేస్తే ఏంటంటే నడుం పట్టి అనేది బయటికి కనపడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట కుట్టేశాక. ఇలా మడత పెట్టేసేసి ఒకసారి లూజ్ కుట్టు పెట్టేయండి. లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలో కుట్టుకుంటూ రండి. మధ్యలో కుట్టుకుంటూ వస్తే ఏంటంటే చివర్లలో మీకు చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. చివర్లలో చేతి పని చేసేసి ఈ దారం ఇప్పేస్తే సరిపోతుంది అనమాట. ఇలా లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలో కుట్టేసుకోండి. ఇంతేనండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది. మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇలా చూడండి, నేను మొత్తం కూడా గమ్ చేసి పెట్టుకున్నాను కదా, గమ్ చేసి పెట్టుకున్నవి ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకొని ఆల్రెడీ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ వీడియోలో, అలాగా డాట్లు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే స్టిచ్ చేయండి. ఇక్కడ లూజ్ కుట్టు నుంచి మళ్ళీ టైట్ కుట్టుకు పెట్టుకోండి. నేను మర్చిపోయాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా కుడతామో అలా పెట్టేసుకొని మనం డాట్ పాయింటింగ్స్ ఎంతైతే తీసుకున్నామో అంతే హైట్ అంతే విడ్త్తో తీసుకోండి. చూసారు కదా, డాట్ పాయింటింగ్ ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టేగానే పఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మెయిన్ డాట్లోనే ఉంటుంది మన స్టిచ్చింగ్ మొత్తం కూడా. మెయిన్ డాట్ మార్కింగ్ అనేది కంపల్సరీ నీట్గా రావాలన్నమాట.
ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక పాదం మందం పెట్టేసి కుట్టేసేయండి. తర్వాత చంక డాట్కి వెళ్ళి చంక డాట్ కూడా అంతే, ఒక పాదం మందం పెట్టేసేసి మనం పెట్టుకున్న పాయింట్ వైజ్గా కుట్టేసేయండి. కటింగ్ వీడియోలో చూపిస్తే కనుక నేను పాయింట్ ఎన్ని మెజర్మెంట్స్కి పెట్టానో కూడా తెలుస్తుంది. ప్రతి పాయింట్ కూడా మెజర్మెంట్స్తోనే చెప్పాను. కటింగ్ వీడియో చూడండి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా సేమ్ డాట్ పాయింటింగ్స్ వైజ్గానే సేమ్గా కుట్టేసుకోండి. రెండు కూడా సేమ్గా ఉండాలి. ఒకటి ఎక్కువ తక్కువ ఒకటి తక్కువ ఉంటే కనుక మనకి లుక్ బాగోదు అనమాట. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి సేమ్ ఒక పాదం మందం ఖర్చుతో ఎక్కడికైతే పాయింట్ చేసామో అక్కడికి కుట్టేసాను. నెక్స్ట్ చంక సైడ్ డాట్ సేమ్ యాజ్ టీజ్గా ఒక పాదం మందం ఖర్చుతో ఎక్కడికైతే పాయింటింగ్ చేసామో అక్కడికి ఇలా కుట్టేసుకోండి. ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చాలా ఈజీ అండి. కటింగ్ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఎలా పాయింటింగ్ చేసుకోవాలో. పాయింటింగ్ వైజ్గా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూసుకోండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా క్లారిటీగా ఉండాలండి. మీరు షేప్ బెల్ట్ అనేది కన్ఫ్యూజ్ అయ్యారంటే ఖచ్చితంగా ఉల్టా పల్టా అయిపోతాయి. కాబట్టి షేప్ బెల్ట్ అనేది క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకునే విధంగా లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, లైనింగ్ పీసెస్ మీద మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పీస్ పెట్టండి. మెయిన్ క్లాత్ చూడండి నేను రైట్ సైడ్కి పెట్టుకున్నాను. రైట్ సైడ్ మీదకి మెయిన్ క్లాత్ పెట్టండి. ఉక్స్ పట్టి కాజా పట్టికి ఇట్లా ఎదురు బదురు పెట్టుకొని చూసుకోండి. మెయిన్ క్లాత్ మీద పెట్టుకుంటేనే మనం తిప్పేశాక మెయిన్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను సైడ్ జాయింటింగ్కి వెళ్ళి నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ సైడ్ జాయింటింగ్కి వెళ్ళి నుంచి స్టార్ట్ చేస్తే రెండోది అనేది ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి నుంచి జాయిన్ చేయాలి. ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ సైడ్ జాయింటింగ్కి వెళ్ళి ఒకటి స్టార్ట్ చేశాను. ఇది రెండోది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి స్టార్ట్ చేశాను అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి స్టార్ట్ చేసేసి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. టాప్ స్టిచ్ వచ్చేసేసి ఖర్చులు అనేవి ఖచ్చితంగా లైనింగ్ మీదే పడాలండి, మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకోండి. ఇలాగ ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద పడేలాగా చూసుకోండి. లైనింగ్ మీద పడేటట్టు ఇలాగా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. ఇట్లా టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం స్టిఫ్నెస్ వస్తుందన్నమాట. ప్లస్ క్లాత్ కూడా లైనింగ్ అనేది బయటికి కనపడదు. ఇప్పుడు చూడండి చుట్టూ కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా చుట్టూ కుట్టేసుకుంటూ రండి. ఎప్పుడైనా సరే క్లాత్ తిప్పేటప్పుడు సూది కిందికి దించేసేసి పాదం పైకి లేపి క్లాత్ని అనేది తిప్పండి. ఇలా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. సూది కిందికి దించేసేసి క్లాత్ పాదం పైకి అనేసి క్లాత్ తిప్పేసేసాను అనమాట. ఇలాగా యాజ్ టీజ్గా రెండోది కూడా సేమ్గా రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా చూడండి రెండోది కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బార్డర్ అంటే లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ క్లాత్లో ఉన్నట్టు దానిలానే సేమ్ యాజ్ ఈజ్గా జాయిన్ చేసేయండి. సేమ్ యాజ్ ఈజ్గా రెండోది కూడా జాయిన్ చేసేసాను నేను. ఇలా జాయిన్ చేసేసుకొని చుట్టూ కూడా కట్ చేసేయాలన్నమాట. చుట్టూ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా నీట్గా మన వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టూ కట్ చేసేయండి షేప్ బెల్ట్ అనేది. అంతే, షేప్ బెల్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేవి సేమ్ ఎదురు బదురు పెట్టుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఉల్టా పల్టా అయిపోతాయి షేప్ బెల్ట్లు. జాగ్రత్తగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఎదురు బదురు వేసుకొని దేనికి ఏది సెట్ అవుతుంది షేప్ బెల్ట్ సెట్ చేసుకొని కుట్టేసుకోండి. స్టార్టింగ్లో చూడండి కొంచెం కోన్ షేప్ అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ అనేది సమోసా మోడల్లో మడత పెట్టేసేయండి. మడత పెట్టేసేసి ఎక్కడ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు లాగొద్దండి. మీరు లాక్కుంటూ కుట్టారంటే టైట్ అయిపోతాయి, చెస్ట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఎక్కడ లాగకుండా తిన్నగా కుట్టేసుకుంటూ రండి. షేప్ బెల్ట్ లాగొద్దు, కింద మెయిన్ క్లాత్ లాగొద్దు అనమాట. చూసారు కదా మనకి షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ పైన వస్తుంది, బాడీ పార్ట్ అనేది కింద వస్తుంది. ఫ్రంట్ పార్ట్ సేమ్ కోన్ షేప్ అంతా కొంచెం వదిలేసేసి రఫ్ ఇచ్చేసేసి ఇట్లా మెయిన్ డాట్ అనేది సమోసా మోడల్లో మడత పెట్టేసేసి ఎక్కడ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగకూడదు, కింద ఫ్రంట్ పార్ట్ లాగొద్దు. ఫ్రంట్ పార్ట్ కూడా లాగకుండా నీట్గా కూడా కుట్టేసుకుంటూ రండి.
సేమ్ యాసిడ్స్గా రెండో కుట్టు అనేది కుట్టు మీద కుట్టు వచ్చేలాగా, అసలు ఒకటే కుట్ట అన్నట్టు ఉండాలి. అలా కుట్టు మీద కుట్టు వచ్చేలాగా 2 కుట్లు ఇచ్చేయండి. చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. 2 ఎదురు బొదురు పెట్టుకొని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నేను ఆల్రెడీ అంటే నెక్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని నేను సెట్ చేస్తాను. అయితే నెక్ కట్ చేసిన పీస్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసేయండి. మధ్యలోకి ఇలా కట్ చేసేసామంటే ఒకటి ఉక్స్ పట్టికి పనికి వస్తుంది, ఒకటి కాజా పట్టికి పనిచేస్తుంది. ఇక్కడ కాజా పట్టికి వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం క్లాస్గా ఉన్న బ్లౌజెస్కి నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి మెయిన్ క్లాత్ పెడతాను. ఇంకా కొంచెం మనకి రీజనబుల్ రేట్లు ఇస్తే మాత్రం మొత్తం ఇన్విజిబుల్గా పెట్టేస్తాను. అంటే షేప్ బెల్ట్ కూడా బయటికి కనపడకుండా నీట్ లుక్ వచ్చే ఫినిషింగ్ ఇస్తానన్నమాట. మన బడ్జెట్ బట్టే నేను ఏదైనా ఫినిషింగ్ ఇస్తానండి. ఇట్లా చూడండి, ఇట్లా మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేయండి. ఇలాగా కాజా పట్టికి మాత్రమే మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలి, ఉక్స్ పట్టికి అవసరం లేదు. ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసేసి ఇప్పుడు ఏరియా వైజ్ ఉంటుందండి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది. ఏ ఏరియా వైజ్ వాళ్ళకి ఆ ఏరియా సైజు చూసుకొని, అంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, సేమ్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా చూడండి. ఒకసారి ఆది బ్లౌజు ఇలా పరుచుకొని చూడండి, ఉక్స్ పట్టి ఎటుంది, కాజా పట్టి ఎటుంది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి. ఇప్పుడు మనకి వచ్చేసి ఇటు కాజా పట్టి, అటు ఉక్స్ పట్టి. ఇప్పుడు దీనికి కాజా పట్టి కుట్టాలి. కాజా పట్టి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. కాజా పట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ కొంచెం అంతా క్లాత్ని హోల్డ్ చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా తిన్న కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎండింగ్లో సరిపొండు క్లాత్ ఉంచుకొని కట్ చేసేసి తిన్న కుట్టుకుంటూ వచ్చి ఇలా ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కూడా కుట్టేసేయాలి. కుట్టేసేసి ఇప్పుడు టర్న్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు టర్న్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా మనకి 3 హోల్డింగ్స్ వస్తాయి. 3 హోల్డింగ్స్ కూడా చేసేస్తున్నాను. ఇలా హోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా వేస్ట్ దారాలు ఉంటే కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలాగా మీకు ఎన్ని హోల్డింగ్స్ వస్తాయో అన్ని హోల్డింగ్స్ చేసేయండి. ఇక్కడ మ్యాక్సిమం 3 హోల్డింగ్సే వస్తాయి ఎవరికైనా సరే. ఇలా 3 హోల్డింగ్స్ చేసేసుకొని నీట్గా చివరి కుట్టుకుంటూ రావాలన్నమాట. చాలా చివరికి కుట్టాలండి. ఇలా చూడండి, హోల్డింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. స్టార్టింగ్ కొంచెం హోల్డ్ చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోతూనే ఉంటుంది క్లాత్. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా 3 హోల్డింగ్స్ పెట్టేసుకొని ఎండింగ్లో మడత పెట్టేసేసి, మడత పోనివ్వద్దు, ఎండింగ్లో మడత పోనీయకుండా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలాగా చివరగా చాలా చివరికి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. చాలా చివరికి పడాలి కుట్టు అన్నమాట. కరెక్ట్గా లైన్ గీసినట్టు ఉండాలి. ఎడ్జెస్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కింద దాకా కరెక్ట్గా సరిపోయే క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఒక పాదం అంటే సూది గుచ్చేసేసి పాదం పైకి లేపి ఇట్లా తిప్పేసేసి లాక్ చేసేయండి. ఇంతే, కాజా పట్టి అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టేసుకోండి. ఒక పాదం మందం వదిలేసేసి ఒక కుట్టేసేయండి. ఇంతేనండి, మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఉక్స్ పట్టీకి వచ్చేసేసి ఫ్రంట్ సైడ్ పెట్టాలి. కాజా పట్టీకి బ్యాక్ సైడ్ పెట్టాం కదా, ఉక్స్ పట్టీకి వచ్చేసేసి ఫ్రంట్ సైడ్ పెట్టేసేయాలి. ఫ్రంట్ సైడ్ పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఒక పాదం మందం ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. కొంచెం అంతా హోల్డ్ చేయాలి. స్టార్టింగ్లో కుట్టుకుంటూ వచ్చేసేసి ఇలా ఓపెన్ చేసేసేసి మళ్ళీ యాజ్ టీజ్గా 3 హోల్డింగ్స్ వస్తాయి. అంతే 3 హోల్డింగ్స్ చేసుకోండి. అంతే 3 హోల్డింగ్స్ చేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ సమానంగా హోల్డ్ అవ్వాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ సమానంగా హోల్డ్ అవ్వాలి. స్టార్టింగ్ కొంచెం రఫ్ ఇచ్చేసేసి సేమ్ ఇందాకట్లానే ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి. ఎడ్జెస్ సమానంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అంతే, ఉక్స్ పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. చాలా ఈజీ ఉంటుంది ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది.
ఇప్పుడు రెండు కూడా సమానంగా పట్టుకోండి. ఇలా రెండు కూడా సమానంగా పట్టుకొని రెండు కూడా సమానంగా కట్ చేసేయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు కూడా సమానంగా కట్ చేసేసుకోండి. కొంచెం ఎగుడు దిగుడు వస్తాయి రెండు కూడా, కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా కానీ సమానంగా పట్టుకొని సమానంగా కట్ చేసేయండి. ఇంతే, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ డాట్స్, షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి మొత్తం కూడా రెడీ చేసేసాం. ఇక్కడ వీళ్ళు షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పారు, మనకి షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పారు కాబట్టి ఫ్రంట్ పార్ట్లోనే కొంచెం లోతు తీస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు, ఫ్రంట్ పార్టే కొంచెం లోతు తీసేసాను అనమాట. చూసారు కదా, క్రాస్గా కట్ చేసేసాను. అది భుజాలు జారే వాళ్ళకి చిన్న టిప్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని దాని మీద ప్లేస్ చేసేసి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి చూడండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి, నాకు చాలా ఎక్కువ తక్కువ వచ్చేసింది. అయితే దీనికి ఎక్కువ తక్కువ వచ్చేస్తే మీరు ఏం భయపడక్కర్లేదు, ఎలా దాన్ని అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కూడా సైడ్ జాయింటింగ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అంతే, నాకు చాలా ఎక్కువ తక్కువ వచ్చేసింది. అయితే దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా షోల్డర్ చంక భాగం దగ్గర 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వరకు ఇలా కట్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే పట్టుకొని చంకపాటు 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దాకా ఇలాగ కట్ చేసుకుంటూ అందులోకి కలిపేసేయండి. కర్వ్ అనేది అందులోకి కలిపేసిస్తే సరిపోతుంది. దానికి ఏం భయపడక్కర్లేదు, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదేమో అనేసి ఏం భయం ఉండదు. చూసారు కదా, అలాగే కట్ చేసేసేసి షోల్డర్ జాయింట్ చేసేస్తున్నాను. షోల్డర్ జాయింటింగ్ అనేది ఒక పాదం మందం ఖర్చుతో నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచే జాయిన్ చేయండి. మనం నెక్ దగ్గర నుంచే జాయిన్ చేయాలి, షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేయొద్దు. ఇలాగా ఒక పాదం మందం ఖర్చుతో నెక్ దగ్గర స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకొని 2 కుట్లు ఇచ్చేసేయండి. 2 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసేసి హ్యాండ్స్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేస్తున్నాను. హ్యాండ్స్ మనం తీసుకున్న విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అనేవి చాలా ఎక్స్ట్రాగా కట్ చేశాను నేను. అవి అన్నిటిని కూడా సమానంగా కట్ చేసుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ చేయాలి కదా, అవన్నీ కూడా సమానంగా పెట్టేసుకొని ఇలా చూడండి, కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేస్తున్నాను హ్యాండ్ అనేది. చంక దగ్గర అయితే కట్ చేయకండి, చంక జాయింట్ అయ్యాకే అర్థమవుతుంది మనకి చంక అనేది. ఇప్పుడైతే చూసారు కదా, హ్యాండ్ రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ మీద గమ్ చేసేసాను నేను. హ్యాండ్ రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ మీద ఇలాగా మనం ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ స్టార్టింగ్లో థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ రెడీ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలాగా పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేయాలి. మెయిన్ సైడ్ పెట్టాను చూసారు కదా మీరు, హ్యాండ్ని మెయిన్ సైడ్ పెట్టాలన్నమాట. రాంగ్ సైడ్ పెట్టొద్దు, లైనింగ్ సైడ్ మెయిన్ సైడ్ పెట్టేసేసి ఇలాగా మొత్తం జాయిన్ చేసుకుంటూ రావాలి. జాయిన్ చేసేసుకొని రెండో హ్యాండ్ కూడా సేమ్గా జాయిన్ చేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి. 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇలా మడత పెట్టి కుట్టాలన్నమాట. అయితే థ్రెడ్ పెట్టాలి మధ్యలో. మీకు థ్రెడ్ అవైలబుల్గా ఉంటే థ్రెడ్ పెట్టేసేయండి, లేకపోతే అలా మడతెట్టి కుట్టినా కానీ నీట్గానే వస్తుంది. ఇప్పుడైతే మనం థ్రెడ్ పెట్టేస్తున్నాను. థ్రెడ్ చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేసుకొని ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని కరెక్ట్గా దారం బయటకు వచ్చేలాగా థ్రెడ్ ఒకటే బయటికి రావాలి, ఖర్చులన్నీ కూడా అటు సైడ్కి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ రఫ్ చేస్తే ఏంటంటే లాగినా కానీ దారం అనేది స్టిఫ్గా ఉంటుంది. స్టార్టింగ్ రఫ్ చేసేసేసి ఇలాగ థ్రెడ్ మొత్తం లాక్కుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. ఇలా నీట్గా కుట్టుకునేటప్పుడు ఇట్లా లాగి పట్టుకున్నామంటే మనకి థ్రెడ్ పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పడుతుంది కుట్టు అనేది, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సూపర్ లుక్ వస్తుంది అనమాట. అలాగా మధ్యలో కుట్టు వచ్చిందంటే ఇలా లాగి పట్టి కుట్టడంలోనే ఉంటుందండి. థ్రెడ్ పైపింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం కుట్టడం టెక్నిక్ తెలియాలన్నమాట. టెక్నిక్ తెలిస్తే డబల్ పాదం మీదే చాలా ఈజీగా కుట్టేయచ్చు. దీనికంటూ పాదాన్ని ఏమి డిస్టర్బ్ చేయక్కర్లేదు. చాలామంది చెప్తారు పాదాన్ని సెట్ చేసుకోవాలి అది ఇది అని. ఏం అవసరం లేదండి. నేనైతే ఇక్కడ ఏ పాదం సెట్టింగ్ లేదు, జస్ట్ నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను కదా ఇందాక, అదే నార్మల్ పాదంతో అలానే కుట్టుకుంటూ వచ్చేసాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు చివర్లు అనేది ఈ క్లాత్ అనేది పైకి లేకుండా నీట్ ఫినిషింగ్ కోసం మళ్ళీ ఒక కుట్టేసేసుకోండి. మీకు వీలైతే చేతి పని చేసేసుకోండి. చూసారు కదా హ్యాండ్ జాయింటింగ్ అనేది, హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. సేమ్ యాజ్ ఈజ్గా రెండో హ్యాండ్ కూడా థ్రెడ్ పైపింగ్ చేసేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి.
థ్రెడ్ పెట్టాలి. ఫస్ట్ మధ్యలో థ్రెడ్ పెట్టేసేసి ఇలాగా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు ఖర్చులైనా సరే, థ్రెడ్ పైపింగ్ క్లాత్ అయినా సరే మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ థ్రెడ్తో కవర్ చేసిన క్లాత్ వరకే బయటకు ఉండాలన్నమాట. పాదంకి వెళ్ళి ఓన్లీ థ్రెడ్తో కవర్ చేసిన క్లాత్ వరకే బయటకు ఉండాలి. అలా బయటకు ఉండేటట్టు చూసుకొని ఇలాగా లాగినట్టు చేస్తే మధ్యలో కుట్టు పడుకుంటూ వస్తుంది అన్నమాట. లాగినట్టు చేస్తే మధ్యలో కుట్టు పడుకుంటూ వస్తుంది. చూసారు కదా, అలాగా నీట్గా వచ్చేస్తుంది మనకి కుట్టు అనేది. చాలా నీట్గా వస్తుందండి. ఎంత లాక్కుంటే ఎంత నీట్గా కుడితే అంత నీట్గా వచ్చేస్తుంది. ఏ సింగిల్ పాదాలు అవసరం లేదు, ఏ డబల్ పాదాలు అడ్జస్టబుల్ కూడా అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ బిగినర్స్ భయపడతాము. భయంని వదిలేస్తేనే మనకి ముందుకు వెళ్ళగలం అనమాట. నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడ్డాను. 1 year పట్టిందండి నా భయం వదలడానికి. అయితే మీరు చాలా తొందరగా వదిలేయండి భయాన్ని. ఏదైతే అది అయిందని చెప్పేసి మీ బ్లౌజుల వరకు ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటేనే మనకి సక్సెస్ వస్తుంది. కానీ నేను చాలా భయపడి మాయి కుట్టడానికి కూడా భయపడుకుంటూ నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. అలా భయాన్ని వదిలేసుకుంటే మీకు తొందరగా వచ్చేస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ 2 కూడా థ్రెడ్ పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను చూడండి. నెక్కి ఫస్ట్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయింటింగ్కి వచ్చేసేసి ఇక్కడ రాశిబుట్ట హ్యాండ్స్ అనమాట నేను పెట్టేది. రాశిబుట్ట హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్లో తీసుకుంది ఫ్రంట్ పార్ట్కి చూసుకొని ఇదొక మెథడ్ అనమాట. ఫస్ట్ ఈ మెథడ్ చెప్తున్నాను చూడండి. బుట్ట కోసం ఫ్రిల్స్ని షోల్డర్ మీదే సెట్ చేస్తున్నాను. ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. కరెక్ట్గా మిడిల్ కాట్ పెట్టుకుంటాం కదా, ఆ కాట్ అనేది షోల్డర్ దగ్గర ప్లేస్ చేసేసి ఇటు సైడ్కి ఇటు సైడ్ కుట్టేయాలన్నమాట. ఫ్రిల్స్ అయితే ఇలాగ రెడీ చేసుకోండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి. ఇక్కడ జస్ట్ చిన్న పఫ్ హ్యాండ్స్ వాటికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఫ్రిల్స్ పెట్టేసేసి ఒక 4 ఫ్రిల్స్ పెట్టేసేసి క్లాత్ సరిపోద్దో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చంక దాకా క్లాత్కి సరిపోతుందా లేదో చెక్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కదా, కొంచెమే కాబట్టి అవసరం లేదు. మనకి లైనింగ్ అనేది కొంచెం తక్కువ అయింది, అంత అవసరం లేదు, కొంచెమే కాబట్టి. ఇప్పుడు చూడండి, మళ్ళీ రెండో కుట్టు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని మీద నుంచే రావాలి. పాదం మందం ఖర్చుతో రెండో కుట్టు కూడా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసి మిడిల్లోకి ఆపండి. మిడిల్లోకి ఆపేసేసి ఇక్కడ కుర్చీలు అనేది కింది సైడ్ నుంచి పోసుకుంటూ రావాలి. ఇందాక మనం పై సైడ్కి వచ్చింది క్లాత్ కాబట్టి పైన పోసాము. ఇప్పుడు కిందికి వచ్చింది కాబట్టి కింది సైడ్కి పోయండి. కింద సైడ్ పోసుకుంటూ అయితే అక్క ఈ ఫ్రిల్స్ ఎక్కడ దాకా పోయాలి అంటే కనుక మనం కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కాట్లు పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను నేను. ఎక్కడ దాకా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది అక్కడ దాకా పెట్టుకోవాలి. అక్కడ దాకా పెట్టేసేసుకొని ఒకసారి ఈ చంక భాగం దాకా క్లాత్ సరిపోద్దో లేదో చెక్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోండి. ఒకవేళ చంక భాగం దాకా ఎక్కువ అయింది అనుకోండి, ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. తక్కువ అయింది అనుకోండి, ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి. అలాగా ఇప్పేసుకుంటూ ఇట్లా సెట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అనేది మెయిన్ క్లాత్ ఉంది, అందుకని మెయిన్ క్లాత్ కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. కుట్టు మీద కుట్టు రావాలి కరెక్ట్గా. రెండో కుట్టు అనేది చూసారు కదా, మిడిల్లోకే సరిపోయింది. అయిపోయింది మనకి రాసి బుట్ట హ్యాండ్ అనేది. ఒక మెథడ్లో చెప్పాను, ఒక మెథడ్లో అయిపోయింది. ఇప్పుడు రెండో మెథడ్ కూడా చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ ఏంటంటే చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మనం కాట్లు పెట్టేసుకున్నాం కదా, ఆ కాట్ల దగ్గర నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోండి. ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకొని అన్ని ఫ్రిల్స్ పెట్టేసేయండి. ఫస్ట్ ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసేసి మొత్తం కూడా మనకి కాట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఫ్రిల్స్ పెట్టేసేయండి. చిన్ని ఫ్రిల్స్ పెట్టండి. ఎంత చిన్న ఫ్రిల్స్ పెడితే అంత లుక్ వస్తుంది అనమాట మనకి చిన్న పఫ్ హ్యాండ్స్కి. ఇలా చిన్ని ఫ్రిల్స్ పెట్టేసి కాట్ దాకా పెట్టేసుకొని క్లోజ్ చేసేయండి. చూసారు కదా ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మిడిల్ కాట్ ఉంది కదా, ఆ కాట్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకొని ఆ కాట్ దగ్గర షోల్డర్ మీద కరెక్ట్ షోల్డర్ కుట్టు మీదకి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఫస్ట్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఇలా చెక్ చేసుకోండి. అటు ఇటు 2 సైడ్లు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదనుకోండి ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు ఒక ఫ్రిల్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఏంటంటే ఇదే. ఇక్కడ నాకు వచ్చేసేసి కొంచెం తక్కువ అయింది, అందుకని ఒక ఫ్రిల్ ఇప్పేసాను నేను. ఇక్కడ ఒక ఫ్రిల్ ఏముందండి, కుట్లిప్ప తీసే సూత్తో ఇలా అంటే దారాన్ని అలా ఊడిపోతుంది ఒక ఫ్రిల్.
చాలా ఈజీ మెథడ్ అయితే ఇదే, ఇందాకటికన్నా ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. అయితే 2 మెథడ్స్లో చెప్పాలి అనుకుని వీడియోలో నేను ఈరోజు 2 మెథడ్స్ పెట్టాను. నేను ఎప్పుడైనా సరే ఈ సెకండ్ మెథడే చేస్తానన్నమాట. సెకండ్ మెథడ్లోనే బుట్ట హ్యాండ్స్ అయినా సరే, రాసి ఫ్రిల్స్ అయినా సరే, ఏదైనా సరే ఇట్లా సెకండ్ మెథడ్లోనే చేసేస్తాను. చూసారు కదా, జస్ట్ పాదం మందం ఖర్చుతో మళ్ళీ కుట్టుకుంటూ వచ్చింది. ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా చిన్నగా కుట్టుకుంటూ ఎక్కడ లాగొద్దు, ముందు భాగం లాగొద్దు, వెనక భాగం లాగొద్దు, లాగకుండా నీట్గా కుట్టేసేసుకోవాలి. మళ్ళీ రెండో కుట్టు కూడా సేమ్ యాజ్ టీజ్గా కుట్టు మీద కుట్టు వచ్చేలాగా కుట్టేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. కొంచెం అంటే కొంచెం ఖర్చులు పడేటట్టు, అతుకులు పడేటట్టు ఉంది కదా, అంత అవసరం లేదు. కొంచెం అయితే అంత అవసరం లేదనమాట. ఇలా కుట్టేసేయాలి. అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి రాసి బుట్ట అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. 2 సైడ్స్ కూడా సేమ్గా వచ్చాయి, కాకపోతే మెథడ్స్ వేరైనా కానీ సేమ్గా వచ్చాయి. చూసారు కదా. ఇప్పుడు నెక్ థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నాను చూడండి. నెక్ థ్రెడ్ పైపింగ్ కోసం మనం ఆల్రెడీ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కొంచెం హోల్డ్ చేసేసి ఫస్ట్ ఇలా పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఎక్కడ లాగొద్దు. మన థ్రెడ్ పైపింగ్ అంటే నెక్ పట్టీ తీసుకున్నాం కదా, నెక్ పట్టీ ఎక్కడ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు, ఫ్రీగా మూవ్ అవ్వుకుంటూ కుట్టేసేయండి. ఇలాగా ఎక్కడ లాగొద్దు అనమాట. మెడపట్టి లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు. ఇలా లాగకుండా పాదం మందం ఖర్చుతో ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయండి. ఇలా తిరిగే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టేసేయండి. ఇలా టర్నింగ్స్ దగ్గర కూడా జస్ట్ పాదం మందం ఖర్చే మెయింటైన్ అవ్వాలి. ఇలా జరుపుకుంటూ మన అరిచేత్తో జరుపుకోవాలన్నమాట. అరిచేత్తో జరుపుకుంటూ రావాలి. షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేసరికి షోల్డర్ జాయింటింగ్ అనేవి కరెక్ట్గా వెనక్కి అనుకొని మొత్తం కూడా ఇలాగా జాయింట్ చేసేసుకోండి. జస్ట్ పాదం మందం ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చు అనేది మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఉంచేసి కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసేసి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. అంతే. మెడపట్టి జాయింట్ చేసేసి మొత్తం కూడా కాట్లు పెట్టేసుకోండి. మొత్తం కూడా ఇలా కాట్లు పెట్టేసేయండి. కరెక్ట్గా టర్నింగ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా కాట్లుగా ఉండాలి. మనకి స్ట్రైట్ దగ్గర కాట్లు లేకపోయినా పర్లే, కానీ టర్నింగ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా కాట్లు పెట్టేసేయండి. ఇలా కాట్లు పెట్టేసుకుంటూ రావాలి. అంతే. ఇలా కాట్లు పెట్టేసుకుంటూ వచ్చేసేసి టర్నింగ్స్ దగ్గర కూడా కాట్లు పెట్టేసుకోండి. కాటు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఏంటంటే కుట్టుకి అవతల అస్సలు పడకూడదు. కుట్టుకి యువతలే కాటు పడాలి. వెనక వేరే క్లాత్ పడుతుందేమో అని కూడా చెక్ చేసుకుంటూ కుట్టేసేయండి. ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ కోసం దారం తీసుకొని ఇలా చూడండి, థ్రెడ్ పైపింగ్ కోసం దారం తీసుకొని ఇలా హోల్డ్ చేసి పెట్టేసుకొని ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. ఇందాక నేను చెప్పాను కదా, దారం ఒక్కటే బయటికి కనపడాలన్నమాట. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకొని దారాన్ని ఇలా లాక్కుంటూ నీట్గా దారం ఒక్కటే బయటికి వెళ్ళాలి. ఖర్చులన్నీ కూడా అటు సైడ్కి తోసేసేసి గట్టిగా లాక్కుంటూ నీట్గా కుట్టేసేయండి. చాలా గట్టిగా లాక్కుంటూ నీట్గా కుడితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కుట్టు అనేది కరెక్ట్గా గోల్డ్ కలర్ పైపింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో పడుతుంది కుట్టు అనేది. చూడండి ఎంత సన్నగా వస్తుందో, మనకి వీడియోలో చూస్తేనే మీకు అర్థం అవ్వాలి ఎంత సన్నగా వస్తుందో. నేను ఎక్కడ కూడా పాదాన్ని అనేది ఏమీ అడ్జస్ట్ చేయలేదు, ఎలాంటి అడ్జస్ట్ చేయలేదు. సేమ్ ఎలా ఉందో అలాగా కుట్టేస్తున్నాను అన్నమాట. ఓకేనా, బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి. మనకి ఇన్విజిబుల్గా కావాలి అంటే కనుక వాళ్ళు ఇచ్చే బడ్జెట్ బట్టి మనం ఇన్విజిబుల్గా పెట్టాలి అన్నమాట. ఇక్కడ నాకు వీళ్ళు ఇచ్చేది ఎంతలా కుట్టినా కానీ మా ఏరియా సైడ్ అయితే 100 రూపీసేనండి. ఇలా థ్రెడ్ పైపింగ్ చేస్తే 120 రూపీస్ ఇస్తారు. అందుకని చెప్పేసి నేను ఇలానే నేర్చుకున్నాను, ఇలానే కంటిన్యూ అవుతున్నాను. ఇలా కూడా ఏమీ తక్కువ ఏం కాదు, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎంత బాగుంటుందో ఫినిషింగ్ అనేది. బ్లౌజ్ అంతా అయిపోయాక కూడా చూపిస్తాను మీకు, షార్ట్ వీడియోలో కూడా పెడతాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో థ్రెడ్ పైపింగ్ అనేది. అందుకని చెప్పేసి ఏరియా వైజ్ అండ్ కాస్ట్ బట్టే ఫినిషింగ్ అండి ఎక్కడైనా.
ఏదో అంటారు కదా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు, వాళ్ళు ఇచ్చే కాస్ట్ బట్టే మన ఫినిషింగ్ అనమాట. ఇప్పుడు ఇంత చీప్గా అయితే మాత్రం మా ఏరియాలో తప్ప ఎక్కడ రన్ అవ్వదు. అంటే మా ఏరియాలో కొంచెం స్టిచ్చింగ్ ఎక్కువ నడుస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో స్టిచ్ చేయాలనేదే నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజీలో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్ చేసి పెడతాను ఆన్లైన్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మీకు కూడా చాలా రీజనబుల్ రేట్లలోనే నేను స్టిచ్చింగ్ చేసిస్తాను. కాకపోతే ట్రావెల్ ఛార్జెస్ మాత్రం మీరు చూసుకోవాలి. అంటే పోస్టింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి. ఓకేనా? చూసారు కదా థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా అయిపోయిందో. ఇంత చాలా చీప్ అండి నా దగ్గర అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఏరియాలో తప్ప ఎక్కడ నేను బయట బ్లౌజులు కుట్టించినా ఇంత తక్కువ ఎవరు తీసుకోలేదు. నేను తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మా గల్లీలో చుట్టూ టైలర్స్ అలానే మెయింటైన్ అవుతున్నారు. వాళ్ళ వల్ల నేను అలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి. కొంచెం చివర్లో వేస్టేజ్ ఉంది, ఆ వేస్టేజ్ కట్ చేసేసి ఎడ్జెస్ కూడా పైకి లేకుండా నీట్గా వేస్టేజ్ మొత్తం కూడా కుట్టేసేయండి. చేతి పని చేస్తే చేతి పని చేసేయండి. ఓకేనా? ఇలాగా అంతే, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా థ్రెడ్ పైపింగ్ చేస్తే, ఇలా థ్రెడ్ పైపింగ్ చేసేసిస్తే మాకు బయట షాపులలో అయితే 250-200 తక్కువ తీసుకోరు. అంటే క్లాత్ కూడా కొనుక్కొచ్చి చేయాలి కదా థ్రెడ్ పైపింగ్కి. కానీ మా దగ్గర అలా ఏం అర్థం చేసుకోరు. ఎక్కడ పక్కన ఇంకో టైలర్ ఎంత తీసుకుంటుందో అంతే తీసుకో అనేసి వాళ్ళ ఫినిషింగ్కి మన ఫినిషింగ్కి తేడా కూడా చూడరు. మళ్ళీ లేదు, బ్లౌజ్ కుడితే ఇంత అంతే. ఇప్పుడు చివర్లో నీట్గా కూడా కుట్టేసేసుకోవాలి. ఇలాగా కుట్టేస్తే అయిపోతుంది థ్రెడ్ పైపింగ్ అనేది, ఫినిషింగ్ అయిపోతుంది మనకి. ఇంతేనండి థ్రెడ్ పైపింగ్ అనేది. చూసారు కదా? ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది, ఎంత నీట్గా వచ్చిందో. కాకపోతే వీళ్ళు ఎక్కువ డీప్ తొడగరు, అందుకని నెక్ అనేది చిన్నగా ఉంది, ప్లస్ చిన్న సైజే. చూసారు కదా బుట్ట హ్యాండ్స్తో థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్ లుక్ వచ్చేసిందో. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ ఎలా చేయాలో చూపిస్తారు చూడండి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ కోసం హ్యాండ్స్ చంక దగ్గర, నడుం దగ్గర సమానంగా ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచే స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇలాగ సమానంగా పట్టుకొని, ఇలా సమానంగా పట్టుకొని పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసేసి హ్యాండ్స్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి రివర్స్లో తీసుకోండి. రివర్స్లో తీసుకొని హ్యాండ్ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక కుట్టేసేయండి. నెక్స్ట్ షోల్డర్ జాయింటింగ్స్తో సహా పట్టుకోండి. షోల్డర్ జాయింట్స్తో పట్టుకొని చంక భాగంలో ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేసేసి మార్క్ చేసుకోండి. హ్యాండ్ జాయింటింగ్ రఫ్ చేసేసుకొని, వీళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ కొంచెం మూతలు వస్తున్నాయి అన్నమాట పోయినసారి నేనే కుట్టినప్పుడు. అందుకని లైట్ కరువు తీస్తున్నాను నేను. ఇలా చూడండి, లైట్గా కరువుడుగా కుట్టేస్తున్నాను నేను. కరువుడుగా కుట్టేయడం వల్ల ఏంటంటే చేతి దగ్గర బుంగలు రావన్నమాట. ఇలాగ చంక దాకా కుట్టేసేసి సూది కింది దించేసేసి పాదం ఆపేసేసి ఇలా చూడండి సగానికి మడత పెట్టేసేసి కరెక్ట్గా సగం నుంచి ఇట్లాగా బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలాగా ఒక మార్క్ చేసేయండి. అలా మార్క్ చేసేసి నెక్స్ట్ ఉక్స్ పట్టియా కాజా పట్టియా అది చెక్ చేసుకొని, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, నాకు ఉక్స్ పట్టి ఎక్కడ దాకా ఉంది లాస్ట్ కుట్టు అక్కడికి ఇలాగ మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ రెండు మార్కింగులు కలుపుతూ ఇలా పట్టుకొని తిన్నగా కుట్టేసుకుంటూ రండి. స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట, అంతే. ఓకేనా? చెస్ట్ లూజు, నడుము లూజు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. ఎండింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి సేమ్ యాజ్ టీజ్గా ఒక 3 కుట్లు ఇచ్చేయండి. ఇలాగా 3 స్టిచెస్ ఇస్తే సరిపోతుంది. ఇలాగ 3 కుట్లు ఇచ్చేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో 3 కుట్లు ఇవ్వండి. 3 అయితే సరిపోతుంది. ఇంకెక్కువ ఇచ్చారనుకోండి కట్టెలాగా అయిపోయి చంకల దగ్గర మనకి స్టిఫ్గా వస్తుంది అనమాట, కుచ్చుకుంటున్నట్టు అవుతుంది. అందుకని 3 స్టిచెస్ ఇస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదా? ఇలాగ తిన్న కుట్టేసుకొని ఎండింగ్లో కూడా రఫ్ చేయండి.
అంతే. సైడ్ జాయింటింగ్స్ కూడా కంప్లీటెడ్ మనకి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ప్లస్ మార్క్ రావాలి అంటారు కదా చాలామంది, ఆ ప్లస్ మార్క్ కూడా వచ్చేస్తుంది సైడ్ జాయింటింగ్స్లోకి మనకి. చూడండి పఫ్ హ్యాండ్స్తో ప్లస్ మార్క్ ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ప్లస్ మార్క్ కూడా వచ్చేసింది మనకి. ఇలా ప్లస్ మార్క్తో నీట్గా కుట్టేసేయాలి. అలా ప్లస్ మార్క్ ఎలా వచ్చిందో కూడా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వేరే వీడియోలో అంటే సైడ్ ఇంకో హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్ జాయింటింగ్లో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి. హ్యాండ్ ఇలా పట్టుకొని పాదం కింద పెట్టేసేసి ఇప్పుడు మనం కుట్టేసాం కదా ఆల్రెడీ, ఆ చేతి సైజే తీసుకుంటున్నాను. అది బ్లౌజ్ ఏం తీసుకోకుండా హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి నెక్స్ట్ చంక పాయింటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి పట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఖర్చులతో సహా పట్టుకొని ఇలాగా పాయింటింగ్ చేసేసేసి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి చంక దగ్గర రెండు కూడా సమానంగా పట్టుకొని ఇలాగా కరెక్ట్గా తిన్నగా ఫింగర్ అనేది కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా చూడండి. ఒకసారి లేపు చూసుకోండి, కుట్టు కరెక్ట్గా ఉందా లేదా అనేసి లేపు చూసుకొని కొంచెం ఎగుడు దిగుడు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. అడ్జస్ట్ చేసేసుకొని ఈ కుట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింటింగ్స్ దగ్గర, ఆ కుట్లన్నీ కూడా ఖర్చులు అనేవి పైకి వెళ్ళేలాగా పట్టుకొని ఇలాగా కరెక్ట్గా సమానంగా పట్టుకుంటే కుట్టు సమానంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసేసి కాజాపట్టికి వెళ్ళి ఇట్లా చూడండి కొలత ఇలా కొలిచేసేసుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. చాలా చివరికి వెళ్ళిపోయింది నాకు. నెక్స్ట్ వచ్చేసేసి మిడిల్కి మడత పెట్టి కరెక్ట్గా మిడిల్ ఏదో నేను ఆల్రెడీ ఇక్కడ పాయింట్ చేసుకున్నాను కదా, ఆ పాయింటింగ్ బట్టి మిడిల్ ఏదో చూసుకొని ఆ మిడిల్ నుంచి ఇక్కడికి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పట్టేసుకొని ఒక మార్క్ చేసేసుకున్నాను అనమాట. అలా మార్క్ చేసేసుకొని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా మార్కింగ్ కలిసేలాగా పట్టుకొని ఇలాగా మార్కింగ్ కలిసేలాగా పట్టుకొని తిన్నగా ఒక కుట్టించేయండి. ఇలా చూడండి ఖర్చులు అనేవి పైకి పట్టేసుకొని పాదంకి వెళ్ళి షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి పైకి ఇలా పట్టేసుకొని ఇలాగా కింద ఖర్చులు కూడా ఉంటాయి నడుము పట్టివి, ఒకసారి పైకి లేపి పట్టుకొని రఫ్ ఇచ్చేయండి. ఇలా రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అలా ఒక 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలాగ రెండో కుట్టు కూడా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకుంటే సైడ్ జాయింటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చంకలో కూడా ప్లస్ మార్క్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా ఎక్కడికక్కడ చాలా నీట్గా వస్తుంది అనమాట. అంత నీట్ ఫినిషింగ్తో ఇచ్చేయచ్చు బ్లౌజ్ అనేది. చూడండి ఇట్లా మూడో కుట్టు కూడా ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇలాగా కుట్టేసేయండి. అయితే మీ ఏరియాలలో ఇలా కుడితే ఎంత అవుతుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరి ఏరియాలో ఎంత తీసుకుంటారు ఇలా బ్లౌజ్ కుడితే అని చెప్పేసి. ఇలా రాసి బుట్ట హ్యాండ్స్తో థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు నేనైతే ఇది 150 ఛార్జ్ చేస్తున్నాను. మీరు ఎంత ఛార్జ్ చేస్తారో నేను చూస్తాను, ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇలా చూడండి ఇలా సమానంగా కట్ చేసేసుకొని ఇలా చంక దగ్గర ఇలా కాటు పెట్టేయండి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా, ఇలా ఖర్చున్న దగ్గర ఎక్కువ ఖర్చు అనిపించిన కాడ ఇలా కాటు పెట్టేసేయండి. ఇలా కాట్లు పెట్టేయడం వల్ల మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, చంకలో ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు మనకి పట్టేసినట్టు ఉండదన్నమాట. కాబట్టి సమానంగా కట్ చేసేసుకొని ఇలా చిన్న కాట్లు పెట్టేసేయండి. ఓన్లీ చంక పైన చంక కింద పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం కూడా అవసరం లేదు. ఇలా పెట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు నడుం లూజ్ అనేది చెక్ చేస్తున్నాను. ఉక్స్ పట్టికి పట్టుకోండి, నడుంకి నడుం పట్టుకోండి, కాజా పట్టి పట్టుకోండి. చూసారు కదా సమానంగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా రాసి బుట్ట హ్యాండ్స్తో ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. చూడండి ఫ్రంట్ పార్ట్ థ్రెడ్ పైపింగ్ అయినా సరే, రాసి బుట్ట హ్యాండ్స్ అయినా సరే మొత్తం కూడా నీట్గా వచ్చేసింది మనకి. ఇంత నీట్ లుక్తో ఇంత నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందండి. నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలా కుట్టాలి ఏంటి అనేది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది.